ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. ఈ 6 విషయాలను యెహోవా అసహ్యించుకుంటాడు కాదు, 7ను ఆయన అసహ్యించుకుంటాడు. ఇతరుల కంటే తానే మంచివాడని అనుకునే మనిషి, అబద్ధాలు చెప్పే మనిషి, నిర్దోషులను చంపే మనిషి, చెడ్డ పనులు చేయాలని త్వరపడే మనిషి, దుర్మార్గం చేయాలని కోరే మనిషి, అబద్ధం వెంబడి అబద్ధం చెప్పే మనిషి, వాదాలకు పూనుకొని ప్రజల మధ్య కలహాలు పెట్టే మనిషి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో, మరియు నీ తల్లి ఉపదేశాలు మరవకు. వారి మాటలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో, వారి ఉపదేశములను నీ జీవితంలో ఒక భాగంగా చేసుకో. నీవు ఎక్కడికి వెళ్ళినా వారి ఉపదేశములు నీకు దారి చూపిస్తాయి. నీవు నిద్రపోయినప్పుడు అవి నిన్ను కనిపెట్టుకొని ఉంటాయి, మరియు నీవు మేల్కొన్నప్పుడు అవి నీతో మాట్లాడి నిన్ను నడిపిస్తాయి. నీ తల్లిదండ్రుల ఆజ్ఞలు, ఉపదేశములు నీకు సరైన దారి చూపించే వెలుగుగా ఉంటాయి. నీవు జీవమార్గాన్ని వెంబడించేందుకు నిన్ను అవి సరిదిద్ది నీకు శిక్షణనిస్తాయి. నీవు చెడు స్త్రీ దగ్గరికి వెళ్లకుండా వారి ఉపదేశము నిన్ను వారిస్తుంది. తన భర్తను విడిచిపెట్టేసిన భార్య మెత్తటి మాటల నుండి వారి మాటలు నిన్ను కాపాడుతాయి. ఆ స్త్రీ అందమైనది కావచ్చు, కానీ ఆ అందం నీలో నిన్ను మండింపజేసి శోధింపనీయకు. ఆమె కండ్లకు నిన్ను బంధింపనీయకు. ఒక వేశ్య ఖర్చు ఒక రొట్టె ముక్క కావచ్చు, కానీ మరో పురుషుని భార్య నీ జీవితమంతా ఖర్చు చేయవచ్చు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.